శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ మేడిపల్లిలో 41 అడుగుల విగ్రహ ఏర్పాటుకై శంకుస్థాపన. మేడ్చల్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ 9వ డివిజన్ మేడిపల్లిలో ఈరోజు శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం మేడిపల్లిలో 41 అడుగుల శ్రీ వీరాంజనేయ స్వామి విగ్రహానికి భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క విగ్రహదాత దర్గా సుధాకర్ రెడ్డి గారు. భూమి పూజలో గౌరవనీయులు మేడ్చల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మరియు డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారితో పాటు ఫిర్జాదిగూడ మాజీ మేయర్ అమర్ సింగ్ గారు, డిప్యూటీ మేయర్ శివకుమార్ గారు, ఆలయ చైర్మన్ రామరెడ్డి గారు, ధర్మకర్తలు, మాజీ కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వివిధ పార్టీల నాయకులు, వివిధ కాలనీ వాసులు, భక్తులు అందరూ విచ్చేసి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. సమస్త అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నేతలందరి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి టెంపుల్ పాలరాతితో కట్టడానికి నిర్ణయించిండ్రు. దాని ప్లాన్ కూడా ఫైనల్ అయ్యింది. మరి అతి తొందరగా ఆ విగ్రహం అనేది టెంపుల్ కూడా మేము భూమి పూజ చేసుకొని పాలరాతితోని ఎక్కడ లేని విధంగా కట్టుకోవాల్సిందిగా అందరు ఆలోచన చేస్తారు. ఖచ్చితంగా ఆ టెంపుల్ను కట్టుకొని ఈ ప్రాంతానికి ఒక మంచి దిక్సూచిగా తీసుకొస్తామని చెప్తే ఫిర్జాదిగూడ మేడిపల్లి ఏదైతే పర్వతపూర్ గ్రామమైన మా వీరాంజనేయ స్వామి దేవాదాయ ఆలయం ఇది. వీరందరూ కూడా నిత్యం మా అందుబాటులో ఉండే ఈ గుడి కమిటీ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ 41 అడుగుల విగ్రహం ఈరోజు స్థాపించడం, నిర్మాణానికి పునాది ఈరోజు చేయడం జరిగింది. దానికి సహకరిస్తున్న సుధాకర్ రెడ్డి గారికి, వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని ఆశీస్సులు ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలయ కమిటీ చైర్మన్ రామరెడ్డి గారు అలాగే ఆ కమిటీ సభ్యులందరి సహకారంతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి మా డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ గారు రావడం, అలాగే ఆయన సహకరించడం, అలాగే మేయర్, డిప్యూటీ మేయర్ గారు అందరూ కూడా ఇక్కడ మా మేడిపల్లిలో పార్టీలకు అతీతంగా గుడిని నిర్మిస్తూ ఉంటాం. ప్రతి ప్రోగ్రాంలో కూడా అన్ని పార్టీలు కలుసుకొని చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. అలాగే రానున్న రోజుల్లో కూడా ఒక ఆలయ కమిటీ కూడా ఒకటి వేసుకొని ఆ ఆలయం కూడా కొంచెము డ్యామేజ్ అయింది కనుక 100% ఆలయం నిర్మాణం కోసం మేమందరం పనిచేస్తామని తెలియజేస్తూ ఆంజనేయ స్వామి విగ్రహ భూమి పూజ కార్యక్రమానికి చేసినటువంటి మేడ్చల్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారు, మరి అదేవిధంగా ఇక్కడున్న పాలక మండలి గతంలో చేసినటువంటి పాషం బుచ్చి యాదవ్ గారు చైర్మన్గా, అదేవిధంగా వన్నాల శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా రామరెడ్డి గారు ఇప్పటికీ 3 టర్మ్లు ఇక్కడ ఎండోమెంట్ డెవలప్మెంట్ కమిటీ ఏర్పడి 3 సంవత్సరాలు అవుతుంది. దానికి అనుగుణంగా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు మోసుకుంటుంది. ఇది వరంగల్ హైవేకి దగ్గరలో ఉండి ఎంతో దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్న టెంపుల్. గతంలో 1995లో ఇక్కడ స్థాపించబడింది. ఇది ఎండోమెంట్లో కలపడానికి కూడా చాలామంది కృషి చేసిండ్రు. ఆ రోజు ఇది ఎండోమెంట్లో కలపడానికి కూడా నానా ఇబ్బందులు వచ్చినాయి. దాన్ని కూడా మేము తట్టుకొని ఈ టెంపుల్ని ఎండోమెంట్లో కలిపినాం. ఇంకా భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి ముంగట ఉన్నటువంటి పారిగోడ కానీ టెంపుల్ ఉత్సవాలకు సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమానికి ఇక్కడ వేల సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్ కమిటీ ఆధ్వర్యంలో మహావిగ్రహం ఏర్పాటు ఇప్పుడే శంకుస్థాపన చేసినాము. 41 ఫీట్స్ హైట్ ఉంటుంది. అతి త్వరలో పాలరాత్తం కూడా మొత్తం మ్యాప్ వేయించినాము. అది ఫైనల్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ కానీ ఇప్పుడు నెక్స్ట్ వీక్ కానీ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బ్రహ్మాండంగా మీ అందరి సహకారంతో కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. విగ్రహం ఎంత కట్టుతుంది? విగ్రహము 41 ఫీట్స్ హైటు, నియర్లీ 25 lakhs పైన అవుతుంది. అదే దాతలా సార్? స్వయం దాతలు దర్గా సుధాకర్ రెడ్డి మున్ని అతను విగ్రహ దాత చేస్తున్నాడు. నెక్స్ట్ పాలరాత్పూర్ విగ్రహానికి 3 కోట్ల చిల్లర అవుతుంది. అదంతా మీ కమిటీ వాళ్ళు పెట్టుకుంటారా? లే
అవి కూడా దాతలే. అది కూడా అందరి దాతల సహకారంతో కంప్లీట్ చేస్తాం.